వెలగలూరు అనే గ్రామంలో అక్కడ ఉండేది వెంకటమ్మ. వయసులో పెద్దది, మాటల్లో కాస్త గట్టిదనం. ఆమె కోడలు లలిత, కొత్తగా పెళ్లైన అమ్మాయి. మనసు నమ్మకం కోసం ఎదురుచూస్తుంది. లలితా, ఉదయం 5 గంటలకల్లా ఇంటి ముందు చీపురు ఊడాలమ్మా. అవునత్తయ్య, చేస్తాను. చేస్తాననేది కాదు, చెయ్యాలి. కొత్తగా వచ్చిన కోడలు ఇంటి బట్టి అనుభవాలు అర్థం చేసుకోవటానికి కొంత సమయం పడుతుంది. కాని వెంకటమ్మ అదేమీ అర్థం చేసుకోకుండా ఇంటి పనులు, నీళ్లు, కూరగాయలు, పైగా మాటలు ఏదో ఒకటి అంటుంది. అత్తయ్య, నేనే తీసుకొస్తాను. మీరెందుకు బరువులు మోస్తున్నారు? నీ పనులు చూసి నీమీద నమ్మకం పెరగాలి ముందుగా. ఆ ఒక్క మాట లలిత మనసుని బాధపెట్టింది. రమేష్ ఇద్దర్నీ ప్రేమించే వ్యక్తి, కాని మాటల యుద్ధంలో చిక్కుకుపోయాడు. రమేష్, నువ్వేం మాట్లాడు? నేను తప్పు చేస్తున్నానా? లలిత, అమ్మ అలానే ఉంటుంది. మొదట్లో కాస్త కష్టమవుతుంది. అవును రమేష్, అమ్మనే కదా. కాని నాకు కూడా మనసుంటుంది కదా. లలిత అలా అనంగానే రమేష్ మౌనమయ్యాడు. లలిత కళ్లల్లో కన్నీళ్లు మెరిశాయి. గ్రామమంతా రంగులు పూసినట్టు పోలంబుల పండుగ వచ్చింది. లలిత వంటలో బిజీగా ఉంది. కాని అత్తచూపు మాత్రం ఎప్పుడూ తన కోడలు లలితపైనే. అయ్యో, పప్పు ఇంత గట్టిగా వండుతారా? అత్తయ్యా, ఇంకాస్త నీళ్లు పోస్తాను. అది నేను చూసుకుంటాను. నువ్వెళ్ళి పైలాలు సద్దు. ఒక రాత్రి అందరికీ తెలియకుండా లలిత తులసి తోటవైపు వెళ్ళింది. ఎండిన ఆకుల మధ్య నీళ్లు పోస్తూ ఆ చిన్న మొక్కలను మళ్లీ ఊపిరిపోసింది. ఉదయాన్నే తోటను చూసిన వెంకటమ్మకి ఆశ్చర్యం. అయ్యో, ఇవిలా పచ్చగా ఇలా వెయ్యాయి. నేను చూసినప్పుడు ఎండిపోయి ఉండే కదా ఆకులు. అప్పుడు పక్కింటి అమ్మాయి వచ్చి ఇలా అంటుంది. లలిత వదినే చూసుకుంది అవ్వా. ఒక చిన్న తప్పు కూడా అప్పుడప్పుడు పెద్ద దెబ్బ అవుతుంది. ఆ రోజు పాలు పొర్లాయి, కాని మాటలు మాత్రం హద్దులు దాటి వెళ్లాయి. ఇదే నీ పనితనం. ఏ పని సరిగా చెయ్యు. ఆ మాట లలిత గుండెలోతులో బాణంలా గుచ్చుకుంది. అత్తయ్యా, తప్పు జరిగిపోయింది. క్షమించండి. నీవల్లే ఇంట్లో శుభం పోతుంది. అత్తయ్యా, నేను కూడా ఈ ఇంటిని నిలబెట్టడానికే వచ్చాను, దెబ్బతీయడానికి కాదు. ఆ రాత్రే వెంకటమ్మకు జ్వరం వచ్చింది. అత్తయ్యా, ఏమైంది మీకు ఇలాగా పడుకున్నారు? లలిత, వెళ్ళి నీళ్లు తీసుకురా. ఆ రోజు నుండి లలిత అత్తని బిడ్డలా చూసుకుంది. మందులు పెట్టింది, రాత్రిళ్ళు మెలకువగా ఉండి నీరు ఇచ్చింది. వెంకటమ్మ ఆ మమకారాన్ని గమనించింది. మాటలు రాలేకపోయినా హృదయం కరిగింది. లలిత, నేనెంత కఠినంగా ప్రవర్తించినా నువ్వు నా పక్కన నిల్చావు. అత్తయ్యా, నువ్వు కోపడ్డా నాకు నువ్వే అమ్మలాంటి దానివి. అమ్మలు మాటలు తప్పుతుంటారా బిడ్డా, నన్ను క్షమించు. ఇద్దరు అలాగా కాసేపు మాట్లాడుకున్నారు. ఒక కొత్త బంధం పుట్టుకువచ్చింది. ఇన్ని వీడియోల కోసం మా విలేజ్ మోరల్ స్టోరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్